2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు మధ్యాహ్నం 1:30 తర్వాత ధనస్సు రాశి వారికి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. వచ్చే ఈ శుభవార్తను ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. అయితే 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 1:30 తర్వాత ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి, వారి గోచార ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మాదో చిన్న రిక్వెస్ట్. వీడియోని కొత్తగా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి బృహస్పతి. ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని మనం పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు, అధిక మంచితనాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు దానం చేయటంలో చాలా ముందుంటారు. దాన ధర్మాలు చేయటంలో ధనస్సు రాశి వారిని మించిన వారు ఉండరు అని చెప్పుకోవచ్చు. అలానే వీరు కొన్ని సమయంలో వీరి అతి మంచితనం వల్ల, అతి వినయం వల్ల కొన్ని నిందలను కూడా మోయవలసి వస్తుంది. అదేలా అంటారా? అయితే ఈ ధనస్సు రాశి వారు అతి వినయ విధేయతలతో కూడా కలిగి ఉంటారు. ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మాత్రం చాలా కొంచెం ఎక్కువ వినయంతో ఉంటారు. కొంచెం సిగ్గు కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఆ యొక్క వినయం అనేది ఇతరులతో మాట్లాడకుండా సైలెంట్గా వారి పని వారి చేస్తూ వెళ్ళిపోయినప్పటికీ వీరు ఏది మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు, పొగరు అనేటటువంటి కొన్ని నిందలు కూడా మోయవలసి వస్తుంది. వీరి మంచితనాన్ని పక్కన పెడితే మంచితనాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఉంటారు ఎదుటివారు. అతి మంచితనం, అతి వినయంగా ఉన్నా సరే ఈ రోజుల్లో మంచిని మంచి అని గమనించరు. కావాలి అని యాక్టింగ్ చేస్తుంది, నటిస్తుంది అని కొన్ని నిందలు, అపనిందలు కూడా రావచ్చు. అలాంటి సమయంలో ఎంత మౌనం పాటిస్తే అంత మంచిది. ఎందుకంటే కాలం ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి తీరుతుంది. ఇలా అతి మంచితనం, అతి వినయ విధేయతలతో ధనస్సు రాశి వారు మొదట్లో కొన్ని నిందలను కొన్ని నిందలను మోయవలసినప్పటికీ చివరిలో వారి యొక్క మంచితనాన్ని తరువాత వారి మంచితనాన్ని, వారి నిజాయితీని, వారి యొక్క వినయ విధేయతలను గౌరవించని వారు అంటూ ఉండరు. తరువాత అయ్యో తప్పు చేశామే వీరిని అనేటటువంటి స్థాయికి కాలం తప్పకుండా తీసుకువస్తూ ఉంటుంది. ప్రతి దానికి ఓర్పు ఒకటే సమాధానం. ఓర్పుగా ఉండండి. ఎవరు ఏ మాటలు అన్నా పట్టించుకోకుండా మీ పనిని మీరు చేస్తూ వెళ్ళిపోండి. ఇక మీకు తిరుగులేని రాజయోగం ఉంటుంది. అంతేకాదు మీ కడుపు మీరు తిన్నా తినకుండా ఇతరులకి కడుపు నిండా పెట్టాలి అనేటటువంటి ఒక భావన అధికంగా ఉంటుంది. ఇతరులు మిమ్మల్ని ఏమి అననంత వరకు మీ అంత మంచి వ్యక్తులు ఉండరు. కానీ అనవసరంగా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే మీ గురించి మీకు కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీకు చాలా కోపం వస్తుంది. మీకు బంధుత్వాలు చాలా ఇష్టం. వాటిని కాపాడుకోవటానికి ఎంత కష్టాన్నైనా పడుతూ ఉంటారు. ఎంత శ్రమనైనా పడుతూ ఉంటారు. ఎంత శ్రమనైనా తీసుకుంటారు.
ధనస్సు రాశి అంటే వారి యొక్క లక్షణాలు గురిపెట్టిన బాణం వలె ఉంటాయి. వారు ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నా ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరేంత వరకు వారి యొక్క గమ్యాన్ని వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో అంటే విజయాన్ని సాధించే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వీరు జీవితంలో ఇంకా ముందుకు సాగిపోవాలి అనేటటువంటి ఆలోచనతోనే ఉంటారు. అపజయాలు ఎదురైనప్పటికీ వీరు ఏమాత్రం కూడా నిరాశ చెందరు. అంతేకాదు ఎక్కడ కూడా వీరి యొక్క లక్ష్యాన్ని ఆపడానికి ఇష్టపడరు. ఖచ్చితంగా గమ్యాన్ని చేరేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అలాంటి ఒక గొప్ప దృఢ సంకల్పంతో వీరు పనులను ప్రారంభిస్తారు, లక్ష్యాన్ని పెట్టుకుంటారు. వీరు ఏది అనరు, ఒకవేళ అంటే మాత్రం చేసేదాకా వదలరు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. అలానే ఏ పని చేసినా చాలా అద్భుతంగా అందంగా చేస్తారు. వీరు వినూత్న ప్రయత్నాలు చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కొత్తగా ఆలోచించే క్రమంలో వీరు విజయాన్ని పొందుతారు. ఎందుకంటే వీరు ఏ పని చేసినా మంచి అంకిత భావంతో చేస్తూ ఉంటారు. ఏదో చేశామన్నట్టు గుంపులో గోవిందం లాగా కాకుండా వీరికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వీరు ఏర్పరచుకుంటూ ఉంటారు. ప్రత్యేకతను పొందటం కోసం చాలా శ్రమిస్తూ ఉంటారు. అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. అది చాలా విజయవంతం కూడా అవుతుంది. అంతేకాదు వీరి యొక్క కార్యాధికారం కార్యస్థలం ఏదైతే ఉంటుందో ఆ కార్యస్థలంలో కూడా నలుగురితో కలిసికట్టుగా పనిచేసేటటువంటి లక్షణం కలిగినటువంటి వారు. వీరి యొక్క పై అధికారులతో కూడా ప్రశంసలను అందుకుంటూ ఉంటారు. ఈ యొక్క ధనస్సు రాశి వారు వినూత్న ప్రయత్నాలు అనేవి ఫలిస్తూ ఉంటాయి. ఈ సమయంలో కొన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. గ్రహాల అనుకూలత వల్ల మీరు ఈ సమయంలో మంచి విజయాన్ని పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు ఎవరు ఏ ఆపదలో ఉన్నా ఆదుకుంటారు. అలానే దాన ధర్మాలు అధికంగా చేస్తారు కనుక ఆ దాన ధర్మాల యొక్క కారణం వల్లే మీకు కొన్ని గ్రహాలు అధికంగా అనుకూలిస్తూ ఉన్నాయి. మీరు చేసినటువంటి దాన ధర్మాలు అనేవి మిమ్మల్ని రక్షించే అవకాశం కనిపిస్తుంది. మీరు చేసిన మంచి పుణ్య ఫలితాలు ఈ సమయంలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. 2025వ సంవత్సరం ధనస్సు రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా జనవరి 1వ తారీఖు మధ్యాహ్నం 1:30 తర్వాత ఈ యొక్క ధనస్సు రాశి వారికి తప్పకుండా శుభం కలుగుతుంది. శుభవార్తను వింటారు. జనవరి 1వ తారీఖు రోజున చాలా సంతోషంగా గడుస్తూ ఉంటుంది. మీరు ఆ రోజున లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. పూజించాలి కూడా. అలా చేస్తే సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. అన్నింటిలో కూడా విజయాలు పొందుతారు. అంతేకాదు మీరు దైవ పూజలు ఆ రోజు ఎక్కువగా పాల్గొంటారు. దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు కూడా. అలానే మీకు ఎలాంటి ఇంతకుముందు 2024వ సంవత్సరంలో ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా ఈ యొక్క 2025వ సంవత్సరంలో తొలగిపోతాయి. నూతన వాహనాలు కొనాలి అనుకునే వారికి కలిసి వస్తుంది. నూతనంగా గృహం కట్టుకోవాలి అని, గృహ ప్రవేశం చేయాలి అని, ఇలా ఏదైనా ఉంటుంది కదా, ఆస్తి కొనాలి అని, ఇలాంటివన్నీ కూడా నెరవేరుతాయి. 2024వ సంవత్సరం కంటే కూడా 2025వ సంవత్సరంలో ఈ రాశి వారికి ఎక్కువగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు 2025వ సంవత్సరంలో వీరు అనుకున్నది సాధించటానికి ఎక్కువగా మంచి అనేది ఉంది. అనుకున్నది సాధించటానికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి పరిస్థితులు, విజయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు 2025వ సంవత్సరంలో. అంతేకాదు 2025వ సంవత్సరంలో వీరు ఎప్పటి నుండో ఏదో ఒక విలువైన వస్తువుని కొనుగోలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. అది ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధనస్సు రాశి వారికి 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు మధ్యాహ్నం 1:30 తరువాత ఒక అనుకోని శుభవార్త వింటారు. దైవ పూజలు చేస్తూ ఉంటారు. దేవతను పూజించటం, దేవాలయాన్ని సందర్శించటం వంటివి చేస్తూ ఆ రోజు పూర్తిగా ప్రశాంతంగా మనశ్శాంతిగా గడుపుతూ ఉంటారు. లక్ష్మీదేవిని పూజించటం అనుకూలత. అలానే మీకు పసుపు రంగు దుస్తులు బాగా కలిసి వస్తాయి. పసుపు రంగు దుస్తులను ధరించి పూజ చేస్తే గనక తప్పకుండా గురుబలంతో పాటు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆ రోజున మీరు చేసే దాన ధర్మాలు సంవత్సరమంతా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి. ప్రతికూల శక్తులను తొలగించి అనుకూల శక్తులను కలిగింపజేస్తూ ఉంటుంది. మీరు చేసే దాన ధర్మం, 1 రూపాయి దానం చేసినా 1,00,00,000 దానం చేసినంత పుణ్యం కలుగుతుంది.
జనవరి 1వ తారీఖు అంటే 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖున చేసే దానం సంవత్సరం అంతా కూడా దాన ధర్మం చేసినంత పుణ్యం లభిస్తుంది. తెలుసుకున్నారు కదా. 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు మధ్యాహ్నం 1:30 తర్వాత ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.